కీర్తనల గ్రంథం 71 కీర్తన. కీర్తనల గ్రంథం 71 కీర్తన 4వ వచనం చదువుకుందాం. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయు వారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, ఈ రాత్రి కాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం కూడా సంఘంగా ఏకీభవించి నేను లేఖనాలు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడే వినుబుద్ధిని గ్రహించే హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 71 కీర్తన 4వ వచనంలో నిన్నటి దినం మనం ధ్యానం చేసిన అంశం మీకు గుర్తుందా? ఒకటి, తప్పించబడాలని, విడిపించబడాలని, రక్షించాలని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మరొక ప్రార్థన, భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను రక్షించము, కీడు చేయు వారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులోంచి నన్ను విడిపించము. బేసిక్గా భక్తిహీనుల గురించి మనకు తెలుసు. మనకు తెలిసినటువంటిది ఏంటంటే 50వ కీర్తనలో రాసినవి ఎక్కువగా మనం చూస్తుంటాం. సామెతల్లో కూడా కొన్ని ఉంటాయి. కానీ భక్తిహీనులు బేసిక్గా ఎట్లా ఉంటారంటే, వాళ్ళంటే నీతిమంతుల మీద దురాలోచన చేస్తారట. 37వ కీర్తన 12వ వచనం చూస్తే, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. వాళ్ళకి వీళ్ళకి ఏం జగడం ఏమైనా ఉందా? ఏమి లేదే. అంత భక్తిగా అంత మంచిగా వీళ్ళు ఉండలేక మంచోడిని చూసి వాడి మీద, మా పిల్లలు ఉన్నారనుకో, పిల్లలు కదా, పెద్దలు అట్లున్నారు లేదు తెలియదు, కానీ పిల్లలు ఎవడన్నా మంచిగా నా మాటిని బైబిల్ నోట్స్ రాస్తా వాడి పేజ్ చింపేస్తారు. వాడిని మనం మెచ్చుకుంటాం, వీళ్ళు రాయొచ్చు కదా, వాళ్ళ పేజీ చింపేస్తారు అంతే. వీళ్ళు మంచి బట్టలు ఉతుక్కోరు, మంచి ఉతుక్కొని తీసుకొచ్చి ఆడి బట్టలకి మరకలు ఇంకంటిస్తున్నారు. ఒకడు బట్టలు తెల్ల బట్టలకి. అంటే ఇతరులను చూసి, మంచిగా ఉన్నవాడిని చూసి నేర్చుకునే దానికన్నా మనకెట్టో చేత కాదు, ఈడెట్లా అవుతాడని చెప్పి అట్లా చేసేవాళ్ళు. సామెతలు మన లోకంలో ఉన్నది ఒకటి, పీతలట ఏది ఒకదాని ముందు పోయి ఒకదాన్ని ఒకటి గుంజుతూనే ఉంటాయట. ఏదన్నా ప్రయాణం గోడెక్కే ముందు ఒకటి ఎక్కుతుంటే ఇంకోటి దాని వెనకబడి దాన్ని ఎక్కనివ్వదు, ఇది ఎక్కదు. వాళ్ళు ఎవరో కాదు, మన భారతీయులని పెద్ద సామెత ప్రపంచం అంతా. వీళ్ళు ఎదగరు, ఎదిగేవాడిని ఎదగనీయరు. క్రైస్తవ సంఘాల్లో కూడా నేను ఏ ఇష్యూ జరిగినా నేను ఫస్ట్ చర్చికి ఆపాదించుకుంటా. నాకు చర్చికి దుష్టత్వం పెరిగిపోతుంది అంటే ఎక్కడ చర్చిలో ఉంది ఫస్ట్ చూసుకోవాలి. క్రీస్తుని అంగీకరించిన వాడికే వాల్యూస్ లేనప్పుడు బయటోడి గురించి మనం మాట్లాడేది ఏంది అని నేను అనుకుంటా. ప్రేమించాలనే దానికి, ప్రేమకు ప్రతిరూపమైన ప్రభువుని నమ్మిన వాడికి ఇక్కడ ప్రేమ లేక ద్వేషాలు ఉంటే బయటోడి గురించి మనమేం మాట్లాడతాం కదా. అట్లా ప్రతిదానికి లంచ అవతారం అంటే నేను ఇక్కడే చూస్తుంటా. ప్రతిదానికి డబ్బు. మొన్న మమ్మీ దేవరకొండ మీటింగ్కి వెళ్ళింది, శ్రీలకూటికి వెళ్తే ఫస్ట్ టైం కదా. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా అమ్మకి ఇన్ని డబ్బులు ఇవ్వాలి అన్నాడు. నేనన్నా, నేను మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ మాకు నేర్చుకున్నది, మీకు నేర్పించింది మా పితరులు, బైబిల్లో ఉన్నది చేయమని చెప్పారు, అందులో మీ ఎదుట పెట్టింది తీసుకోమన్నాడు. ఒకడు ఇస్తాడు, ఒకడు ఇయ్యడు. ఉచితంగా పొందారు, ఉచితంగా. దైవజనుడని, ప్రవక్త అని శిష్యులని నియమనిస్తే పెట్టింది తినమన్నాడు, ఇచ్చింది. ఇంకా మేము అంత దిగజారుడు పనులు చేయట్లేదు నాయన, నువ్వు మీకు ఇచ్చినా పర్వాలే,
ఇవ్వకపోయినా పర్లే, ఇచ్చేది నీకు సంబంధించింది, ఎదుటి పెట్టింది తినటం తీసుకోవడం మాకు సంబంధించింది. ఇవ్వకపోయినా దాన్ని పట్టించుకోకుండా రెండోసారి వెళ్ళడం. ఎందుకంటే అది దేవుడు చెప్పేవాడికేమో ఆశించొద్దని చెప్పాడు, ఉపదేశం పొందిన వాడికి నువ్వు ద బెస్ట్ చేయమని చెప్పాడు. కానీ వీళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టుకొని దైవజనుడు అంటే తెలీదా, మర్యాద లేదా, ఇదే భోజనమా, మీ అభిషేకానికి ఇచ్చే వాల్యూ ఇదే, ఎవడ అభిషేకం, నీ అభిషేకం నీకు ఇంకోటికి చెప్తూ ఏంది, ఆడే గమనించాలి మనల్ని కదా. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తుంటారు, కానీ మనమైతే చేయకూడదు. భక్తిహీనులట ఏం చేస్తారు, ఎక్కడున్నారు వీళ్ళంతా అంటే ముందుగా చర్చిలోనే, దేవుని సంఘంలోనే, క్రీస్తు శరీరంలో ఉన్నారు. వీరి గురించినటువంటి ఆలోచన చూస్తే వారి చేతిలో నుంచి మనల్ని ప్రతిరోజు ప్రార్థన, ఈ భక్తిహీనులు ఏడుంటారు, మన మధ్యలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. రా అయినా సరే శత్రు దేశంలోనే ఉంటారు, టెర్రరిస్టులు అయినా సరే ఆర్మీలోనే ఉంటారు. అట్లానే సంఘంలో గురుగులు కూడా గోధుమలతోనే కలిసి ఉంటాయి. ఏదన్నారు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోండి అంటే మన ఇంట్లో కూడా ఒక దొంగడు ఉన్నాడు. ప్రభువుని అప్పగించినోడు కూడా ఇంటోడే. ప్రభువుకు తెలుసు కానీ మిగతా 11 మందికి తెలియదు. అలాగే మనలో ఒక దొంగ గురించి మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకి మటు గ్యారంటీగా తెలుసు. సో మన ప్రార్థన ఏమై ఉండాలంటే ఈ భక్తిహీనుల చేతిలో నుంచి కూడా మనల్ని రక్షించమని ప్రార్థన చేయాలి. కీడు చేయి వారి చేతిలో నుంచి రప్పించమని ప్రార్థన చేయాలి. వాళ్ళు చేస్తున్న పనులల్లో నెంబర్ 1, వాళ్ళు నీతిమంతుని మీద దురాలోచన చేస్తారు. ఇదిగో నేను ఎన్నుకున్నాను, నేను నా హృదయానుసారి నేను ఒక మంచోడిని ఎన్నుకున్నా అని దావీదు గురించి చెప్తే, మీరు పై రూపం చూస్తున్నాడు, నేను లోపల చూస్తున్నా, నేను ఒక మంచోడిని పెట్టుకున్నాను అనగానే, మంచోడా దావీదు నువ్వు మంచోడివి అని రోజు అంటాడు, నేనే ఎదవని అంటాడు, కానీ వెదవ పనులు చేస్తూనే ఉంటాడు. ఒప్పుకునే వాళ్ళు ఉంటారు కానీ మార్చుకునే వాళ్ళు లేరు అనేది సౌలు వారసత్వం. అది ఆయన ప్రతిరోజు కూడా నేను కింగ్నని కానీ, నేను మంచోడని, నువ్వే ఎప్పటికి దేవుడు నిన్నే ఎన్నుకున్నాడని నేనే చెప్తాడు, నువ్వు నాకంటే బెటర్ అని చెప్తాడు. ఈట విసరడం అయితే మాట. చాలామంది పెద్దలు దైవజనులు అంటారు, ఈటల మటుకు ఏది కాబా అనకపోయినా బెటరే. సౌలు వారసత్వం ఏమనుంటే తిట్టే పోద్దే. ఓపెన్ డిస్కషన్. అసలు మా బావకి మా తమ్ముడి మీద సగం మంది పాసలు చేయబట్టి ఇంత రచ్చ చేస్తారు బయట. రాయలసీమలో మొన్న కూడా నేను చూస్తుండగా కొంతమంది మా తమ్ముడు చెప్పని మాటలన్నీ కూడా చెప్తా ఉంటే, నేను కూర్చోబే, ఎవడువే నువ్వు, వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాడికి లేని ముచ్చట వాడి చెప్పని ముచ్చట్లని జపన్య గారు చెప్పారని వీళ్ళు చెప్పడం, మా బావ చెప్పని ముచ్చట్లని సిలివి గారు అన్నారని వీళ్ళు చెప్పడం. భక్తిహీనులు కూర్చొని తన తల్లి కుమారుల మీద కొండెములు ఏడలేరు. చర్చిలోనే ఉన్నారు, పాస్టర్లోనే ఉన్నారు. వీళ్ళ చేతిలోంచి అంటే మనం చేసే ప్రార్థన అప్పుల బాధ, జబ్బుల బాధ, ఈ బాధలు ఆ బాధలు చేస్తాం, కానీ మంచిగా ఉన్న మనల్ని దారి తప్పించి భక్తిహీనులు మనతోనే ఉంటారు. వీళ్ళ కోసం కూడా వీళ్ళ కోసం వాళ్ళ మారు మనసు గురించి చేయకండి అమ్మా, ఎవరి గురించి చేయకండి, వాళ్ళ చేతిలో మనం పడకుండా చూసుకోవాలి ఫస్ట్. ఒక ఆయనట ఎవరో మన దేవదాసాయి గారు, మరి నిజమో కాదు తెలీదు, పెద్దలు కొంచెం చెప్పగా విన్నా, అంత కన్ఫామ్ అయితే కాదు, కానీ ఏం రాసి ఉందంటే, ఏం సైకిల్ చేస్తున్నావు, ఏం చెప్పారంటే, నేను విన్నమాట, అవునో కాదో తెలియదు. అక్కడ ఏం రాశారంట, మంచి భక్తిపరుడైనటువంటి దేవదాసాయి గారు, ఈ లోకంలో సమస్యలానికి దయ్యమే కానీ ఇది పోతే బాగుండని దానికోసం ప్రార్థన చేసినట్టు. ప్రభు ఈ సాతాన్ని తీసిపడేసి, దీనివల్లే మాకు ఇవన్నీ వస్తుంది, దయ్యం వచ్చి చేప కొడితే నువ్వు నీ కోసం చేసుకోరా, నా కోసం చేస్తావు విందదట. అంటే యుగ సమాప్తి వరకు దాన్ని బంధించడానికి దేవుడు ఒక కాలం ఒక పని పెట్టాడు. దాన్ని తల చితగొట్టి తోకను వదిలేశాడు. ఎందుకని?
ఎగ్జాములు లేకపోతే అందరూ కరోనాలో పాస్ 9 పాయింట్ ఏంది అది ఏడు క్యాండిడేట్ ఎక్కడ పోయినా 9.9 క్యాండిడేట్ లీడా ఇక్కడ 9.98 అంటాడు. ఎవడు 8 ఎవడు 8 అంతా కరోనా లైన్. అట్లనే వాడితో చాలామంది తెలివి లేని వాళ్ళు ఏమంటారు, ఆ తల చిత్త కొట్టుడు ఇంకేందుకు మొత్తం తీసేయాల్సిందని. మొత్తం తీసేస్తే అందరూ పరిస్థితులు అయిపోతారు. ఎవడు నిలిచేవాడు, ఎవడు నిలుస్తాడు, ఎవడు ప్రభు కొరకు రోషంగా ఉంటాడు, ఎవడు శ్రమను సహిస్తాడు, ఎవడు దుష్టుని జయించగలుగుతాడని తెలియడానికి అట్ట వదిలేశారు. కాబట్టి భక్తిహీనుల చేతిలో నుంచి రక్షించమని మనం ప్రార్థన చేయాలంటే ఎవరు? నీతిమంతులు. ఒకటేమో నెంబర్ 1 ఏంటంటే వీడు భక్తి చేయలేడు, చేసేవాడి మీద దురాలోచన. జాయిగాడికి బడి మానేయాలనిపిస్తుంది. ఎంతమందిని రేపుతాడంటే మొత్తం అందరూ బడి మానేద్దాం చూస్తాడు. నీకు మానిపిస్తే దొడికొచ్చిందనో కడుపు నొప్పి వచ్చిందని అనొచ్చు కదరా. 10 మంది జోలికి ఎందుకు పోతావు? నాకు కడుపు నొప్పి వస్తుందని మానేరా అని అంటాం కదా. మీకంటే ముందు మానిపించేవాడు నేనే ఉండగా నీకు అసలు బాధ ఏముంది? నా కాడికి వచ్చి నువ్వు మానేయకుండా 10 మందిని, అవునా కాదా ప్రియులారా? అలా కొంతమంది చేయలేని వారు అయ్యో నేను చేస్తే బాగుండే, అలా ఉంటే బాగుండే అని అనుకునే దానికన్నా వీడెవడు టైంకి వస్తాడు అనవసరంగా, కొంచెం లేట్ వస్తే నాకు బలం లేదు, నాతో పాటు 4 మారితే ఈ పాస్టర్ ఏం చేయకపోతే తిట్టకనే పోను, మీతో వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఒక్కడే వెనకైపోతాను. అట్లా బైబిల్ చదివే వాళ్ళు కానీ, రాయసే వాళ్ళు కానీ, వేకుజామని ప్రార్థనలు చేసేవాళ్ళు, కుటుంబ ప్రార్థనలు చేసేవాళ్ళు చెయ్యలేకపోతున్నాం అన్న బాధ ఉండాలి కానీ చేసేవాడి మీద ఉండదు. ఆలోచన ఎంతవరకు పెరిగిపోతుంది, వీడి చేతగానోడు అయిపోయి ఎదుటోడిని వాడిని చూసేట పళ్ళు కొరుకుతున్నారట. ఎందుకు పళ్ళు కొరుకుతావు బాబా? నాకు బొజ్జు ఉందని 6 ప్యాక్ చూసి నీ పళ్ళు కొరకాలనా? ఏం చేయాలి? అరే అమ్మ నేను కూడా చేస్తుంటే బాగుండు అని అనుకోవాలా. చేతగా పోతుంది, చేస్తే బాగుండు. నువ్వేంద్ర పొద్దున్న లేచి తిరుగుతున్నావు, అందరు చూసి నన్ను నవ్వుతున్నారు అని నేను వాడిని అన్నాను అనుకో, అది ఎంత బుద్ధిహీనత. పొద్దున్న లేచి ప్రార్థన చేసేవాడిని చేయనివ్వండి, బైబిల్ చదివేవాడిని చదవనివ్వండి, సమయానికి వచ్చేవాడిని రానివ్వండి, ఇంకా చూడండి అబ్బా నిన్ను చూస్తే నాకు సంతోషంగా ఉంది, నాకు కూడా చేయాలనిపిస్తుంది అని ఒక మాట అనండి. కానీ భక్తిహీనులంట చెయ్యకపోగా చూడంగానే దురాలోచన, రెండవది పళ్ళు. చిన్నప్పుడు మరి ఇప్పుడు టీచర్లు మా స్టూడెంట్స్ ఎట్లా రిలేషన్ ఉందో తెలుస్తలేదు కానీ మా అప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా టీచర్లని గౌరవించి ప్రేమించే వాళ్ళు కూడా అంత కమిట్మెంట్తోనే పిల్లల్ని చూసుకునేటోళ్ళు. ఆ చూసుకునే క్రమంలోనే విపరీతంగా శిక్షించేవాళ్ళు. ఇప్పుడు అసలు శిక్షించేదే లేదు, బాగా శిక్షించేవాళ్ళు. అట్లా శిక్షిస్తున్నప్పుడు చదవలేనివాడు, అల్లరి పనులు చేసేవాళ్ళు మంచోళ్ళని చూసి మార్చుకోక, మంచోళ్ళ పిల్లలు మా క్లాసులో మేము చూసేవాళ్ళం కదా, మంచిగా నెంబర్ 1 ఫస్ట్ మార్క్ వచ్చినప్పుడు సైకిల్ టైర్లు కోసేటోళ్ళు. వీడు ఫెయిల్ అయితే వాడేం చేశాడు? కష్టపడి చదువుకున్నాడు కదా, వాడు టైర్లు కోయటం, వాడి బుక్కులు గాయబ్ చేయటం, లంచ్ టైంలో బ్యాగులు పెట్టి బయటకు పోతారు కదా, ఏదో ఒకటి తెస్తారు. ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. సో నెంబర్ 1 భక్తిహీనులు ఎవరంటే మంచోడి మీద దురాలోచన చేస్తాడు. రెండవదిగా భక్తిహీనుడు ఎవడంటే కూర్చొని తన తల్లి కుమారుల మీద, సహోదరుల మీద నెపాలు చేస్తారు. భక్తిహీనులు ఎవడంటే అప్పు చేసి తీర్చని వాడు. భక్తిహీనులు ఎవడంటే వాడు ధన సమృద్ధి చేసుకుంటాడట. బైబిల్లో ఏముంది? మీ ధనం పరలోకమందు సమకూర్చుకో. 73:12 చదువు మా కీర్తనలు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. వీళ్ళెప్పుడు నిశ్చింత గలవారై ఏం చేసుకుంటారట? ధనవృద్ధి. 37:21 చదువుమా కీర్తనలోనే, అక్కడ దానికి ఉంటుంది చూడు. వీళ్ళు భూమి మీద ధన వృద్ధి, డబ్బును పెంచుకుంటా పోతుంటారు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. వీళ్ళకి ఏమవుతుంది? వీడు
చర్చ్ ప్రోగ్రామో ఇంట్లోనో ఏదో నార్త్ ఇండియా ఇస్తూ ఉంటే వాడిని చూసి పటపట పలుగు వీడియో ప్రతిదానికి ముందు ఉంటాడు. మేము చేయలేకపోతున్నామని. వీళ్ళేమో డబ్బులు ఇయ్యరు. ఇచ్చే కాడిని చూస్తే ఇచ్చే వాళ్ళని చూస్తే వీళ్ళకి నీతిమంతుల మీద అక్కడ ఏముంది, అక్కడ పైన దురాలోచన చేస్తారు, పళ్ళు కొడుకుతారట. ఎందుకని వీళ్ళు ఏమన్నా చేస్తే వీడేమో అప్పు చేసి తీర్చరు. వీళ్ళేమో దయాదాక్షిణ్యం కలిగి అప్పిస్తారు. కూర్చొని తండ్రి కుమారుల మీద నెపం పోస్తారు. ఆ తర్వాత 50వ కీర్తనలోనే ఉంది, వాళ్ళు దొంగను చూసిన వ్యభిచారిని చూసిన ఏకీభవించేస్తారట. దొంగతనం చేయరు, వ్యభిచారం చేయరు, ఏకీభవిస్తారు. సంఘం మానరు, మందిరానికి రావడం మానేసినోడితో ఏకీభవిస్తారు. భక్తిహీనులు వాళ్ళు మానేస్తేనే వాడికి ఒక రీజన్, మనం కూడా మానేయాలా, లేకపోతే వాడిని తప్పని అనాలి. ఇద్దరు ఎట్లా ఏకీభవిస్తాం? ఇది భక్తిహీనుల లక్షణాలు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మళ్ళా మందిరంలోనే ఉన్నారు. ప్రార్థనలో ఏం చేయాలంటే వీళ్ళ గురించి ప్రార్థన చేసేది అనుకోకుండా అక్కడ ఉంది, నా దేవ భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపము, కీడు చేయి, వారు పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించు. ఎందుకంటే భక్తిహీనుల కొరకే నాశన కోపం రెడీ చేసి మనం కూడా అట్లా పోయినాం అనుకోండి, మనం కూడా నాశనమే, ఆశీర్వాదం అని ఉండదు. సో ప్రేయర్లలో మీరు రాత్రి ఏం చేశారో తెలియదు, ఉపవాసం ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారని నేను అనుకుంటున్నా. అందరూ ఉంటే మంచిది. ఇంకొక అవకాశం వస్తుందో రాదు, నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. యెహెజ్కేలు గ్రంథంలో ఏమో తెలుసా? 37వ యెహెజ్కేలు అధ్యాయంలో అనుకుంటా ఏమని తెలుసా? దుష్టుడు ఇప్పుడైనా తన పాపమును చెడును మానేస్తే నేను ఇప్పుడు కూడా వాడిని రక్షిస్తాను అని రాసింది. ఇప్పటికైనా సరే అన్నాడు. అంటే ఏంటి? ఎప్పుడు? ఇప్పటిదాకా కాదు, ఇప్పుడైనా సరే వాడు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని అంతా వదిలేసి ఈ మూమెంట్లో ఈ క్షణంలో మానేసిన వాడిని నేను చంపను, వాడిని మంచిగా బతకనిస్తా అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంటి? భక్తిహీనుల చేతిలోంచి విడిపించమన్నా, పాపుల చేతిలోంచి రక్షించమన్నా, దుష్టుల నుంచి విడిపించమన్నా, ఏదైనా సరే మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడైనా సరే మన పనులన్నీ దేవునికి విరోధమైన మానేస్తే ఇప్పుడైనా దేవుడు రక్షిస్తాడు. సో ప్రార్థన చేయటం మనకి ఎంత ముఖ్యమో, ఆ ప్రార్థన తగ్గట్టుగా చేస్తున్న వాటిని దేవునికి విరోధంగా చేసిన వాటిని బంద్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇక భక్తిహీనుల చేతిలోంచి కాపాడమన్నప్పుడు ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అలాగే యేసుప్రభు ప్రార్థన చేశాడు యోహాను 17లో, ఏమని? దుష్టు నుండి వీరిని కాపాడమని. అంటే మనకి ఎవరు ప్రతిరోజు చంపేది, ఎవరిని మింగుదనని తిరిగేది, వాడి నుంచి కాపాడమని ప్రార్థన చేయాలి. దుష్టుని పని ఏమై ఉంటుంది తెలుసా? మీకు ఐడియా ఏముంది తెలుసా? దుష్టుడు ఏం పని చేస్తాడు అమ్మా? దుష్టుని పని, ఇది దుష్టుని పని అని చెప్పింది ఏంటంటే, మనల్లో ఒక గురుగుని వాడు వేసిపోతాడు. ఇది దుష్టుని పని. ఈ వీడి పని ఏంటంటే గోధుమను అనచడం తప్పనించి వాడికి ఇంకో పని ఉండదు. దేవుడు నాటిన మొక్కను, మందిరంలో నాటిన మొక్కను అణిచే పని తప్పనించి ఇంకో పని లేదు వాడికి. ఆ దుష్టుని నుంచి కాపాడమని ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ బైబిల్లో దుష్టుడైనటువంటి సాతాను రాసింది. మళ్ళా దుష్టుని నుంచి ఎవరు ఇట్లా కాపాడమని, ఎందుకు పొలంలో వేస్తాడు? సపరేట్గా ఆడు పొలం వేసుకుంటాడా? ఎందుకని? ఆ గురుగులతో తినేది చచ్చేది లేదు. ఆ గురుగులు గోధుమలు పాడు చేయాలి, వీటి మీద వాడికి వీటిని ఎదగకుండా చేసే పని. కాబట్టి ఇక్కడే వాడు వేస్తాడు. దేవుడు ఎక్కడ గురిగేస్తే అక్కడ దయ్యం వచ్చి దేవుడు ఎక్కడైతే గోధుమలు వేస్తాడో అక్కడే సాతాను వచ్చి, దుష్టుడు వచ్చి గురుగులు కూడా వేస్తాడు. అంటే మీరు ఎక్కడ మంచి కుటుంబ ప్రార్థన చేద్దామంటే అక్కడ గురుగు వస్తుంది. ఆఫీస్లో మంచిగా ఉందామంటే వాడు వచ్చి ఇంకొకరిని పెడతాడు. మన ఇంట్లో, మన చర్చిలో ఎక్కడైనా ఉంటాడు. ఆ దుష్టుల నుంచి కాపాడమని ప్రతిరోజు మనమే ప్రార్థన చేయాలి. కంపల్సరీ ప్రార్థన చేయాలి. ఆడు పిల్లోడు అవుతాడో, భార్య అవుతాడో, భర్త అవుతాడో, పక్కింటాడో, ఎవడవుతాడో మనకి తెలీదు. వాళ్ళ నుంచి కాపాడమని ప్రార్థన చేయాలి.
ఇంకొక సంగతి తెలుసా, యోహాను మొదటి పత్రిక 3:12 మనం చెప్తూ విన్నాం. అక్కడ ఏం రాసింది తెలుసా? కయ్యను గురించి రాశారు. ఎవడు కయ్యను? ఎట్లా దుష్టుడైందంటే, ఎట్లా దుష్టుడైందా? అది చేసేది చెడ్డ పని, అడిగితే సమాధానం ఎందుకు ఎత్తామంటే ఏం సపోర్ట్ చేయడు. కానీ అక్కడ ఈయన గురించి అడిగితే సమాధానం చెప్పడు. ఆడికి నేను కాపలో ఉన్నాను అప్పుడు మాట్లాడతాడు. మనం చేస్తున్న పనుల గురించి మనకేస్తే మౌనం మంచిది కాదు. దుష్టుడైనటువంటి కయ్యను వంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటి తెస్తారు దేవుని సన్నిధికి. వాళ్ళు అనుకున్నట్టుగానే దేవుడు దాన్ని అంగీకరించి ముద్ర వేసేయాలి. నీ ఉపవాసం ఎట్లున్నా దేవుడు ఓకే అనేయాలి. నీ ప్రార్థన ఎట్లున్నా దేవుడు ఓకే అనేసాలి. నీ అర్పణ ఎట్లున్నా దేవుడు ఓకే అనేసాల. కానీ దేవుడు ఎప్పుడైనా సరే, మీరు బైబిల్లో పాత నిబంధనలో హేబేల్ని కయ్యల అర్పణని పోల్చాడు. నూతన నిబంధనలో పరిసయ్యుడి సుంకరి ప్రార్థనని పోల్చాడు. అలాగనే బీద విధవరాలు కానుకను పరిసయ్యులు ఇచ్చే కట్టలను కూడా పోల్చాడు. అలా కంపారిజన్ చేసి చెప్తున్నాడు. కొంతమంది కంపారిజన్ నచ్చదు. ఏమైంది బుద్ధి లేదా, వాళ్ళు మంచిగా వస్తున్నారు అన్నట్టు నన్ను తిరిగితే దాని పేరేం చెప్పి వాడి పేరేం చెప్పిన. కంపారిజన్ అసలు నచ్చదు. ఎవడి కానీ చెప్పాలి, సాఫ్ట్గా ఉండాలంటారు. బైబిలే కంపారిజన్. అక్కడ అలా చెప్పారు. కనుక దుష్టు నుంచి కూడా కాపాడమంటే ఫస్ట్ గొరుగులు వేసేటువంటి సాతాను నుంచి కాపాడమని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దుష్టుడైన కయ్యన స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనకేమైపోద్దంటే మనకు కూడా భక్తి పలసగా అయిపోద్ది. ఏదో ఒక అర్పణ, ఏదో ఒక టైము, ఏదో ఒక ప్రార్థన, ఏదో ఒక ఉపవాసన, ఏదో ఒకటి పోయినామా వచ్చినామా అనేది సీరియస్నెస్ లేకుండా తోచింది చేసేవాడు కయ్యను. వాడిని దుష్టుడు అన్నారు. ద బెస్ట్. దేవుడు అంటే గౌరవం లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని, ప్రథమ ఫలం ఇవ్వాలని, ద బెస్ట్ ఇవ్వాలని ఆడికి అనిపించాలి. ఏదో ఒకటి అనుకున్నాడు. ఏదో ఒకటి అనుకునేవాడు కయ్యను. వాడిని దుష్టుడు అన్నారు. ఆ దుష్టు నుంచి కూడా, ఎందుకంటే మనం కూడా ఏదో ఒకటి ఇచ్చాడు అనుకో, నేను కూడా 5,000 ఇద్దాం వీడు ఇచ్చాడు, మళ్ళీ ఏమంటాడు ఎందుకు రానేసి. వీడు ఇయ్యడు, ఇచ్చేవాడిని కూడా భోజనాలకు పేరు అది మంచి పెడతాం, ఏదో ఒకటి పడి. వీడు ఇయ్యడు, ఇచ్చేవాడిని చెడగొడతాడు, వాడిని దుష్టుడు అని బైబిల్ చెప్తుంది. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మొదట నిన్న ఏం చేసినాం మళ్ళీ చెప్తున్నా, తప్పించమని ప్రార్థన చేయాలి. దాంట్లో ఏ మచ్చ కలంకం బోధి మనకి ఏ చెడు అంటలేదు, కానీ అంటకు ముందే తప్పించమని. రెండవదిగా ఎక్కడో ఒకటి ఇరుక్కుపోయినాం, అందులోంచి విడిపించమని. ఆ తర్వాత రక్షించమని. రక్షించేవాడు రక్షకుడు అని పేరు ఆయనకు తప్పితే ఎవరికి కూడా ఆయనే రక్షకుడు. ప్రతి పాపం నుంచి శాపం నుంచి విడుదలించి మనం రక్షించేవాడు ఆయనే. కనుక ఆ విషయమై మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ఈ రోజున మనం చేస్తుంది భక్తిహీనుల చేతిలో నుండి మనల్ని రక్షించమని ప్రార్థన. భక్తిహీనుడు అనగా మరలా చెప్తున్న ఎవరు? నీతిమంతులను చూసి, దురాలోచన చూసి, వాళ్ళని చూసి పళ్ళు కొరికేటువంటి వాడు, కూర్చొని తల్లి సహోదరుల మీద కొండెములు చెప్పేటువంటి. అలాగనే వాళ్ళు డబ్బులు తీసుకోవడం చేస్తారు కానీ తీర్చరు. అలాగనే భూమి మీద వాళ్ళు ధన సమృద్ధి చేసుకుంటారు. వీళ్ళ వలన ఎందుకు భూమి మీద ధన సమృద్ధి అని ఎందుకు చెప్పారంటే, దేవుడు ఇక్కడ దాచుకోవద్దు అక్కడ దాచుకోమన్నాడు. వీళ్ళు రివర్స్ చేస్తారు. దేవుడే చెప్పాడు మత్తయి 6లో, మీరు భూమి మీద ధనమును, భక్తిహీనుడు ఏం చేస్తాడు? భూమి మీదే సమకూర్చుకుంటాడు. ఇలాంటి వారి విషయమై తప్పించమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే సహవాసంలో ఏమంటారు వాళ్ళు వీళ్ళు. బైబిల్లో మీరు చదివిన సామెతలు చదవండి, ఇంకెక్కడైనా చదవండి, మీరు బైబిల్ చదువుతారు, సహవాసం గురించి రాసి ఎవరితో చేయాలి ఎవరితో చేయకూడదని చాలా క్లియర్గా ఉంది. ఈ భక్తిహీనుల సాంగత్యం మంచిది కాదు. ఎందుకంటే అది మనం నడవండే చెడగొట్టేస్తుంది. ఎలా అంటే మంచిగా ఉన్నవాడు, మంచి చూస్తున్న వాడిని చూసి చేయలేకపోతున్నాడు, నిన్నదాకా బాధ ఉండే, ఇప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్ అయిపోవాలని కోరుకోవడం. రెండవదిగా ద బెస్ట్ ఇచ్చేటువంటి కూర్చొని తల్లి కుమారుల మీద నెపం, తల్లి కుమారుల మీద చేస్తుంటారు. చాలామందికి మనం ఏం చేయకపోయినా కూర్చొని ముచ్చట్లు చెప్పడం, ఒకళ్ళతో ఏకీభవించడం అనేది చేయకూడదు. నువ్వు దేన్నైతే
ఒకడు ఉన్నాడు, చాలా మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు చెప్పారు నాకు. అది ఎట్లా నిజమైందో నాకేమనిపించాను. నేను దాగాను కానీ మీరు దాగంటారు, నేను థమ్స్అప్ తాగుతాను. తాగుబోతుల మధ్య నుండి వెంట కూర్చుంటావు పాస్టర్ గారిని. నువ్వు తాగుతున్నావా తాగవద్దని లేదు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుండొద్దు, దుష్టుల మార్గంలో అని చెప్తే నేను తాగననేది కాదు, నువ్వు కూర్చున్న ప్లేసే. మీరేమి చేసిన దేవునికి మహిమ రావాలి. అట్లాంటి పనులు మనం ఖచ్చితంగా, భక్తిహీనులు ఏం చేస్తారు, కాంప్రమైజ్ అయిపోతారు. ఒకడేమంటాడు, విగ్రహ సంబంధమైనది, అది దయ్యములకి కానీ దేవునికి వచ్చింది కానీ అది నేను అది అనుకోను, స్వీట్ అనుకొని తింటా అంటే నువ్వు అనుకోవద్దబ్బా, వద్దన్నదని నువ్వు అనుకోవడం ఏంది, అనిగేది స్టిక్కర్ అయితే పెట్టుకో, మిగతా తీసాను, నువ్వు అనుకోవడం ఏంది అసలు పర్పస్. ఈడ పెట్టుకో, మరి ఈడ పెట్టుకోపోయినావు, ఒకటి ముక్కు ఈడ పెట్టుకోబట్టు, ఈడ పెట్టుకోవచ్చుగా, ఈడ పెట్టుకోపోయినావు, ఆడ పెట్టుకున్నట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు? మేమేం పెట్టుకోవట్లేదు, స్టిక్కర్ అండి, స్టిక్కర్ పెట్టుకోవాలి, ఆడ పడితే ఆడ పెట్టుకోరు కదా. అట్లా మనకు చెప్పడం అట్లా, లోపల మటుకు భావన వేరే ఉంది, వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడో లేరు. దుష్టుడు ఇక్కడే ఉన్నాడు, పట్టించేవాడు ఇక్కడే ఉంటాడు, ఏది పడితే అది ఇచ్చేద్దాం అనుకున్నాడు ఇక్కడే ఉంటాడు, నెపాలు చెప్పేవాడు ఇక్కడే ఉన్నాడు, నీతిమంతులను చూసి పళ్ళు కొరికేవాడు ఇక్కడే ఉంటాడు, పరలోకంలో ధనం సంపు ఏముందమ్మా మనం దేవునికి ఇద్దాం, సమస్తం అయింది, పైన డబ్బులు సమకూర్దామంటే లేదంటే ఏదిరా పిల్లలకు దాచినావు, ఇల్లుకి దాచినావు, 2 ప్లాట్లు ఉన్నాయి, భూమి దాచుకో అని చెప్పేవాడు కూడా మన మధ్యలోనే ఉంటాడు. చూడు ఎంత క్వైట్ ఆపోజిట్. మత్తయి 6లో ఆయన చెప్పాడు, పరలోకం భూమి మీద వద్దు అంటే వీళ్ళంటే భూమి మీదనే ధనం సమృద్ధిగా కూర్చుకుంటారు. వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. మన సొంతంగా బుద్ధి లేకపోయినా వీళ్ళు మనకు రెచ్చగొట్టి, మనకు అలాంటి బుద్ధులు లేకపోయినా మనల్ని పాడు చేస్తారు. కాబట్టి ప్రతి ప్రార్థనలో దుష్టుల నుంచి తప్పించమని, అట్లనే భక్తిహీనుల నుంచి తప్పించమని కూడా ప్రార్థన చేయాలి. మనకి ఏ లోపం లేదు, మనం ఎందులోనూ ఇరుక్కోలేదు, మనం ఎందులో రక్షణ పొంది రక్షణ కాపాడుకుంటాం. ఇప్పుడు చెడిపోయే అవకాశం ఎక్కడుంది? రక్షణ పొందిన వాళ్ళందరి మధ్యలో ఇక్కడ దుష్టుడైన కయ్యను స్వభావం కలిగిన వారు ఉన్నారు. భక్తిహీనుల ఈ సహోదరుల మీద నెపాలు మోసి, ఏ దొంగతనం వ్యభిచారం చెప్పిన వాడితో హలో బ్రదర్ ఎలా ఉన్నావు అంటే, ఇది వేస్ట్ చర్చ అన్నవాడి దగ్గరికి పోయి నువ్వు వెళ్తావంటే నువ్వు కూడా వేస్ట్ అనిపించిందిగా. ఎట్లా సహవాసం చేస్తాం, ఎట్లా ప్రశ్న చెప్తాం? కొంతమందితో వందనం చెప్పొద్దని బైబిల్ ఉంది. వీళ్ళు ఎందుకు వస్తారంటే, దేవుని నాటిన గోధుమల్లోనే గురుగులని సాతాను చేత నాటబడిన వాడు కూడా మన మధ్యలోనే ఉంటాడు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది వాడి యాటిట్యూడ్ తీసుకొని. వాడి నుంచి తప్పించమని మనం ప్రార్థన చేయాలి. మీకు కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మనం ఏ అపాయాలు రాట్లా, తప్పించబడ్డాం, బంధకాలలోంచి విడిపించబడ్డాం, పాపం శాపం నుంచి విడిపించే రక్షణ దేవుడు అనుగ్రహించాడు. అన్నీ పోకూడదు, అన్ని లోకం నుంచి వేరే వచ్చి ఇక్కడ ఉంటే, ఇక్కడ భక్తిహీనులు ఉన్నారు, ఇక్కడ దుష్టులు ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి కూడా కాపాడమని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేద్దాం. ఎవడు ఎలాంటి వాడో మనకి ఎప్పుడు తెలుసుద్ది? అర్పణ ఇచ్చినప్పుడు, దేవుడు ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పని వాడు కయ్యను. కూర్చొని ఎవడి మీద డిస్కషన్ చెప్తున్నాడు అనుకోండి, మీరు ఇమీడియట్గా చెప్పండి. అబ్బా నాతో చాలామంది ఎందుకు చెప్పారంటే నేను పిలిచి అడుగుతాను. అది మంచి పద్ధత చెడ్డ పద్ధత? మీరు పొలంలో పెడతారని మీరు అనుకుంటారు, అవునో కాదో తెలుసుకోవాలి. ఎవడు చెప్తే అది నమ్మేస్తావా? లేనిపోని మాటలు, లేని వార్త పుట్టిస్తే శాపగ్రస్తుడు అంటారు. అవునో కాదు ఎవడికి తెలుసు? అది గాలి మాటలు చెప్తున్నాడా, చూసి చెప్తున్నాడా, ఎట్లా తెలుసు? ఒక్కొక్కడు నీకు మంచి అనిపిస్తేనేమో మంచోడి మీద అంటే తుస్సు పొంగుతాం. నీకు ఫస్ట్ నుంచి ఆడి నచ్చట్లా, ఆడి మీద చెప్పగానమ్మ 10 మందికి చెప్పేస్తుంటే అది ఎట్లా కరెక్ట్? కాబట్టి గురుగులు అనేవి ఇక్కడే ఉన్నాయి, భక్తిహీనులు అనేవారు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళ నుంచి కూడా కాపాడమని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దుష్టుడి సాంగత్యం చెడిపోతాం. భక్తిహీనులకు వెళ్తే వాడితో కలిసిపోతే వారి కొరకు నాశన కోపం ఉంది. ఇంతగా రక్షించి దేవుడు మందిరంలో పెట్టితే మళ్ళీ వెనక్కి పోయేదేంది? చాలామంది చూడండి, క్యాంటీన్లో కూర్చునేవాడు గోడ మీద కూర్చున్నట్టు ఫ్రెండ్స్ చేస్తే ఎగ్జామ్లో గ్యారెంటీ ఫెయిల్ అవుతారు. ఇక అడ్మిషన్ ఉందా లేదనేది కరెక్టా? అడ్మిషన్ ఉంది, నువ్వు కూడా స్టూడెంటా కాదా, నీకు కూడా బ్యాగ్ ఉండొచ్చు, నీకు కూడా అటెండెన్స్ ఉండొచ్చు, కానీ నీ సహవాసం అనేది వేరే వాళ్ళతో ఉంది కనుక నువ్వు పాస్ అయ్యే అవకాశం లేనట్టుగా
మనం మందిరంలోకి వచ్చినా, రక్షించబడిన క్రమంగా అన్నీ చేస్తున్నా, మన సహవాసం అయితే భక్తిహీనులతో కానీ దుస్తులతో కానీ ఉంటే వాళ్ళ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. మనం కూడా నరకానికి పోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రార్థన చేయాల్సిన విషయాల్లో భక్తిహీన నుంచి కాపాడమని, తప్పించి రక్షించమని, దుష్టుల నుంచి కాపాడి రక్షించమని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.